బ్రహ్మముడి సీరియల్ ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కావ్య రాజు అయితే బిడ్డను పెంచుకోవడానికి నిర్ణయించుకుంటారు. ఇంట్లో వాళ్ళందరూ అలాగే అని ఒప్పుకుంటారు. రాహుల్ రుద్రాణి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఈ బిడ్డని ఎలాగైనా తప్పించేయాలి, లేకపోతే ఈ ఇంటికి ఈడే వారసుడవుతాడు. కావ్యకి పిల్లలు పుట్టకుండా మనం చూసుకుందాం. స్వప్నకి పుట్టే బిడ్డ ఈ ఇంటికి వారసుడు కావాలి. అనామిక కళ్యాణ్ అయితే ఈ జన్మలో వాళ్ళిద్దరిని ఒక్కట కానీము అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఇక రాహుల్ అంటుంటాడు, మమ్మీ చాలా మంచిగా చెప్తున్నావు మమ్మీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ ఇంటికి వారసుడు నా బిడ్డే అవ్వాలి అని అంటున్నాడు రాహుల్. రాహుల్ చెప్తున్నాడు రుద్రాణితో, మమ్మీ ఇక ఈ బిడ్డని ఇంట్లో నుంచి బయటకు పంపించే పని నేను చూస్తాను మమ్మీ అని చెప్తాడు రాహుల్. రుద్రాణి అయితే, సరే రాహుల్ జాగ్రత్తగా చెయ్యి, నువ్వు చేసినట్టు ఎవరికీ తెలియకూడదు, ఇంట్లో తెలిసిందంటే ఇక అంతే అని అంటుంది రుద్రాణి. సరే మమ్మీ అంటూ రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాహుల్ రౌడీల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, రేయ్ మీరు మా ఇంటికి వచ్చి నేను చెప్పినట్టు చెయ్యండి అని అంటున్నాడు రాహుల్. రౌడీలు అంటున్నారు, ఏంటి సార్ ఏం చెయ్యాలి మీ ఇంటికి వచ్చి మేము అని అంటున్నారు రౌడీలు. అదేరా, మా ఇంట్లో ఉన్న ఒక చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుని తీసుకువచ్చి మీకు ఇస్తాను, మా ఇంట్లో ఎవరికీ తెలియకుండా వాడిని మీరు తీసుకెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు రౌడీలతో రాహుల్. అలాగే బాబు గారు, నువ్వు చెప్పినట్టే చేస్తాం అని అంటున్నారు రౌడీలు. ఇక కావ్య అయితే బాబుకి స్నానం చేపిస్తూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి వచ్చి, ఏంటి కావ్య, నువ్వు కనకుండానే తల్లివయ్యావు, నీ కడుపును పుట్టకుండానే నీ కన్న బిడ్డ అయ్యాడు వాడు ఎంత అదృష్టవంతుడో వాడు అని అంటుంది రుద్రాణి. కావ్య అంటుంది, ఇప్పుడేంటి పాపం నీకు బాధగా ఉంది, అయితే నువ్వు కను బిడ్డని ఈ వయసులో అని అంటుంది కావ్య. రుద్రాణి అంటుంది, ఏంటి కావ్య అలా మాట్లాడతావు, స్వప్న మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు ఎందుకు అని అంటుంది రుద్రాణి కావ్యాని. అప్పుడే ఇంద్రాదేవి కావ్య అని పిలుస్తుంది. అమ్మ కావ్య ఎక్కడున్నావు, నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయమ్మా అని అంటుంది ఇంద్రాదేవి. ఆ మాటతో కావ్య అడావడిగా బిడ్డనెత్తుకొని పరిగెడుతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే, కావ్య ఏంటి నువ్వు పరిగెడుతున్నావు, నువ్వేమైనా ఒట్టి మనిషిని అనుకుంటున్నావా, బాబునెత్తుకొని పరిగెడుతున్నావు, కాలు జారిందంటే బాబుతోటే నువ్వు కింద పడిపోతావు, బాబుకి దెబ్బలు తగులుతాయి, పిల్లవాడిని ఇలా ఇవ్వు నేను ఎత్తుకుంటాను అని అంటుంది రుద్రాణి. ఇంకా రుద్రాణి చేతికిచ్చి కావ్య బిడ్డని ఇంద్రాణి కాడికి వెళ్ళిపోతుంది. ఇంద్రాదేవికి కాళ్ళకి ఆయిల్ రాస్తూ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది కావ్య. కాళ్ళు నొక్కుతూ గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. ఇంద్రాదేవి అడుగుతుంది, ఏంటమ్మా కావ్య అటువైపు చూస్తున్నావు